ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో వన్ డేలో చూడవలసిన టెంపుల్స్ ఏమేం టెంపుల్స్ ఉన్నాయి, సో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఈ వీడియోని తిరుమలకి వచ్చే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను అలిపిరి టోల్గేట్ దగ్గర ఉన్న గరుడ స్టాచ్యూ దగ్గర ఉన్నానండి. సో ఈ గరుడ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకు నమూనా ఆలయం ఉంటుందన్నమాట. సో అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళే రూట్లో 1 కిలోమీటర్ రాగానే మనకు వచ్చేసి ఇక్కడ సో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని బోర్డు ఉంటుంది. ఈ బోర్డు పక్కనే మనకు గేట్ ఉంటుంది అనమాట. ఈ గేట్ లోపలికి వెళ్తే మనకు ఫస్ట్ వచ్చేసి శ్రీ భుగదేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. సో పక్కనే మనకు వచ్చేసి నమూనా ఆలయం ఉంటుంది. సో రండి చూపిస్తాను రండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు శ్రీ భుగదేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి సో మార్నింగ్ 10 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 7 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుందండి. సో ఇక్కడ శివలింగం వచ్చేసి చాలా పెద్దదండి. సో శివలింగం అయితే చాలా బాగుంది. కంపల్సరిగా ఇక్కడికి వచ్చినప్పుడు సో దర్శనం అయితే చేసుకోండి శివలింగము. సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే మనకు నమూనా ఆలయం వస్తుంది అనమాట. సో ఈ శివలింగం నుంచి దర్శనం చేసుకోగానే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట నమూనా ఆలయంకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నమూనా ఆలయము. సో లోపలికైతే ఫోన్ అయితే అలో లేదండి. సో ఈ నమూనా ఆలయం కూడా మార్నింగ్ 7:30 నుంచి మార్నింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 7 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. సో శివలింగము నమూనా ఆలయం రెండు కూడా ఒకే టైం అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరిగా నమూనా ఆలయంకి వచ్చినప్పుడు శివలింగం కూడా దర్శనం చేసుకోండి. శివలింగం అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము అలిపిరి దగ్గరలో ఉన్న సో కపిలేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో కపిల్ తీర్థం కంటే ముందు మనకు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. సో ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ వెళ్తాము, సో తర్వాత కపిల్ తీర్థం వెళ్తాం అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఇస్కాన్ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8:30 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. సో మనకు అలిపిరి నుంచి కపిల్ తీర్థం వెళ్ళే రోడ్లో మధ్యలో అయితే ఇస్కాన్ టెంపుల్ అనేది వస్తుందన్నమాట. సో ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకుని నెక్స్ట్ మనము కపిల్ తీర్థం వెళ్దాము. సో పదండి. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కపిల్ తీర్థం వెళ్తాను. సో ప్రజెంట్ అయితే దర్శనం అయితే ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కపిల్ తీర్థం వెళ్తాము. సో ఇస్కాన్ టెంపుల్ నుంచి కపిల్ తీర్థం వచ్చేసి ఇంకో 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇస్కాన్ టెంపుల్ నుంచి మనము 1.5 కిలోమీటర్ వస్తే మనకు వచ్చేసి నంది సర్కిల్ వస్తుంది. సో ఈ నంది సర్కిల్ దగ్గరే మనకు వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో పదండి చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి నేను కపిల్ తీర్థం దగ్గర ఉన్నాను. సో ఇప్పుడే ప్రజెంట్ అయితే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి వర్షం పడినప్పుడు. సో వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో కపిల్ తీర్థం వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ నుంచి ఈ కపిల్ తీర్థం నుంచి మనకు అమ్మవారి గుడి 7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను పద్మావతి అమ్మవారి గుడి దగ్గర ఉన్నానండి. సో అమ్మవారి టెంపుల్ అయితే మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో మధ్యలో అయితే బ్రేకులు ఉంటాయండి. సో ఆల్మోస్ట్ తిరుమలకి వచ్చిన వారు కంపల్సరీగా సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్తారనమాట. సో టైమింగ్స్ అయితే మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో మధ్యలో అయితే కొన్ని బ్రేక్లు అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ తిరుమలకి వచ్చిన వారు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి. అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో మనకి ఇక్కడ 50 రూపీస్ అలాగే 200 టికెట్స్ కూడా మనకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో టెంపుల్ అయితే మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము సో ఒకలమాత టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒకలమాత టెంపుల్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒకలమాత టెంపుల్ దగ్గర ఉన్నానండి. సో ఈ ఒకలమాత టెంపుల్ తిరుపతి నుంచి చిత్తూరు అలాగే కాణిపాక వెళ్ళే హైవేలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సో అలివేలు మంగాపురం నుంచి మనకు ఒకలమాత టెంపుల్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో టెంపుల్ అయితే చూడండి, సో కొండపైన ఉంటుందన్నమాట. సో ఈ ఒకలమాత టెంపుల్ మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. సో మనకు తిరుపతి నుంచి కాణిపాకము చిత్తూరు హైవే మీద అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది. సో ఈ టెంపుల్ నుంచి మనము సో తిరుమల హిల్స్ స్వామివారు ఫేస్ కనిపిస్తుంది కదా, సో టీటీడీ యాప్ ఓపెన్ చేసినప్పుడు స్వామివారి ఫేస్ కనిపిస్తుంది కదా, అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నైట్ కాబట్టి కనిపించదు, సో మీకు చూపించలేకపోతున్నాను. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ముక్కోటి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ముక్కోటి టెంపుల్ ఇక్కడ నుంచి సో మనకు 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ వచ్చేసి నేను ముక్కోటి టెంపుల్ దగ్గర ఉన్నానండి. సో ఇక్కడ శివలింగం వచ్చేసి అగస్త్య మునీశ్వర స్వామి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం అనమాట. సో ఒకలమాత టెంపుల్ నుంచి 3.5 కిలోమీటర్ అయితే మనకు ఈ టెంపుల్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 5:30 నుంచి సో ఓపెన్ ఉంటుంది. మళ్ళీ నైట్ వచ్చేసి 7:30, 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీనివాస మంగాపురం టెంపుల్ అనేది వెళ్తాము. ఇక్కడ నుంచి వచ్చేసి శ్రీనివాస మంగాపురం 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
సో ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్నానండి. సో చాలా మంది శ్రీవారి భక్తులు అయితే తిరుమలలో దర్శనం చేసుకొని ఇక్కడ కూడా వస్తారనమాట. సో ఇక్కడైతే ఆ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు, చాలాసేపు కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ శ్రీనివాస మంగాపురం తిరుపతి నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము తిరుపతిలో శ్రీ గోవిందర స్వామి టెంపుల్ అయినా సో రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లో ఉంటుంది. సో అక్కడికి వెళ్తాం అనమాట. సో దానికంటే ముందు సో రాములవారి టెంపుల్ ఉంటుంది. సో ఆ రాములవారి టెంపుల్ చూపించుకొని సో నెక్స్ట్ వచ్చేసి మీకు శ్రీ గోవిందర స్వామి టెంపుల్ అనేది చూపిస్తాను. సో ప్రెజెంట్ వచ్చేసి నేను శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు బస్ స్టాండ్ కి, తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. సో పాత టెంపుల్ అనమాట. సో మనకు ఇక్కడ నుంచి గోవిందరామ స్వామి గుడి 1 కిలోమీటర్ ఉంటుంది. సో దగ్గరే అనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి నేను శ్రీ గోవిందరామ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఈ టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5:36 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా అయితే రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో తిరుపతిలో వచ్చేసి 1 డే లో మనం చూడవలసిన టెంపుల్స్ అన్ని కూడా 10 టెంపుల్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సో నమూనా ఆలయము, అలాగే భుగదేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఇస్కాన్ టెంపుల్, కపిలి తీర్థము, సో ఇంకోటి వచ్చేసి అలివేల మంగాపురము, వకలామాత టెంపుల్, సో ముక్కోటి, శ్రీనివాస మంగాపురము, సో రామమల టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్, మొత్తం కూడా 10 టెంపుల్స్ అనమాట. సో ఈ ఎన్ని టెంపుల్స్ కూడా మనం 1 డేలో అయితే కవర్ చేయొచ్చు.